చలో మనమందరం లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ దిస్ జనరేషన్ ఆర్ ఇప్పుడు వచ్చి అంటే ఈ టైం పీరియడ్ ఆఫ్ టైంలో వచ్చి అందరూ లైక్ నాట్ ఓన్లీ జెన్జీ, నాట్ ఓన్లీ వచ్చి ఏమైనా సంథింగ్ వాళ్ళని కాదు, మన పేరెంట్స్, మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్ అందరికీ ఒక్క ప్రాబ్లం మెయిన్, వాళ్ళ పోస్చర్ కరెక్ట్ ఉంటుంది. మెయిన్ థింగ్ పోస్చర్ వల్ల మెయిన్ అన్ని లైక్ దే ఆర్ లైక్ మోర్ ఇంటూ లైక్ ఫోన్స్ కదా. ఫోన్ చూసి ఒక నెక్ హంప్ అని కూడా ఉంటుంది. లైక్ ఇట్లా అయిపోతుంది, ముందుకు వచ్చేస్తుంది, ఇట్లా ఉంటుంది. మనం తెలియదు మనకు, ఓ మనం న్యాచురల్ పొజిషన్ అనుకుంటాము. ఇంకోటి ఏముంటుంది, ఇంకోటి లెగ్స్ సంథింగ్ యాంటీరియర్ పెల్విక్ అంటారు. కొంచెం మన హిప్ అనేది కొంచెం ఇట్లా ఉంటుంది. ఇంకా మొత్తం స్లాప్ ఇట్లా అయిపోతారు, మొత్తం షోల్డర్స్ అన్నీ రౌండెడ్ అవుతాయి. సో లైక్ ఇవన్నీ మన ఓన్లీ క్రియేట్ చేసుకుంటుంది. మొత్తం చాలా లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లైక్ గెటింగ్ ఇన్ టు ట్రబుల్ ఆఫ్ దిస్. ఇవి మనం చిన్న ప్రాబ్లమ్ అనుకుంటాం, కానీ మెయిన్ కల్పరిట్స్ ఇవి. లైక్ మనము ఇవి ఇప్పుడే సాల్వ్ చేసుకోకపోయినాం అనుకో, అవి పెద్ద లీడ్ చేస్తాయి. సర్జరీలు అంటారు, అది అంటారు, ఇది అంటారు, అది. సో ఈ పాస్చర్కి మన సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి స్ట్రైట్గా ఉండమంటారు కదా. ఒక టిప్ ఒకటి ఉంటుంది, మనం ఇట్లా కూర్చున్నప్పుడు లాంగ్ బ్రీత్ తీసుకోండి, ఆటోమేటిక్గా పోస్ట్ చేసేది మెల్లగా వేసుకోండి, అప్పుడు నార్మల్గా చేయండి. పుష్ స్ట్రైట్ అని ఉంటుంది, నార్మల్ జస్ట్ ఇట్లా ఉంటుంది కదా ఎట్లా. అండ్ ఆల్సో దీన్ని బట్టి మీరు ఇంకోటి ఏంటంటే, మీరు కాన్షియస్గా కూడా మీ పోస్టర్ అనేది కొంచెం ఎట్లా అనుకోవాలి, ఇట్లా ఉండాలి. మరి ఇట్లా ఉన్నప్పుడు ఇట్లా మన బాడీ ఫోర్స్ ఇస్తుంది, రిపెల్ చేస్తుంది. అందుకని కొంచెం ట్రై చేస్తున్నారు. ఓకే నేను ఇది అని. ఇప్పుడు ఏంటి అంటే, నెక్ పెయిన్ ఉంటుంది, షోల్డర్ ఉంటుంది, మొత్తం చాలా ఈజీ అవుతుంది. అబ్బా ఇది టీఎంసీ ప్రాబ్లం అనేవి ఉంటాయి. సో ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పండుకుంటున్నారు ఎక్కువ. పండుకోవడం లైక్ ఆల్సో లైక్ సిట్టింగ్ టూ మచ్. దే ఆర్ మేబీ నేను ఇది 10,000 స్టెప్స్ అనే కానీ 10,000 స్టెప్స్ అని కానీ మన వాళ్ళు ఎట్లా అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒకసారి కొట్టేస్తారు మొత్తం ఒకేసారి. కొడితే మాకు 0 నుంచి 10,000 కొట్టేస్తాం ఒకేసారి. దట్స్ వెరీ గుడ్. బట్ థింగ్ ఇస్ దట్ రోజు మొత్తం లేవర్ ఇంకా ఇంకా ఆడే కూర్చుంటారు, ఆడే పడుకుంటారు. లేచినామా అంటే చూసినామా అన్నట్టు ఉంటుంది. తిన్నికన్నా ఏదో చూడనిక దే ఆర్ నాట్ కాంట్ ఈవెన్ సిట్ బ్రో. లైక్ గంట సేపు కూర్చోవాలంటే కూర్చొనికి ఉండదు, పట్టుకోవాలనిపిస్తుంది, ఇది చేయాలనిపిస్తుంది. అరే ఏదంటే అదంట ఏదో రీజన్ ఇచ్చేస్తుంటుంది, అట్లా ఉంటుంది. సో లైక్ ఇంకోటి ఏంటంటే, లైక్ యూ హ్యావ్ టు వాక్ ఆన్. లైక్ ఎక్కువ కూర్చోద్దు ఏంటన్నా. నాకు కూర్చున్నా అనుకో నీ పని అయిపోయినట్టే అది అనుకో. లైక్ ఎట్లా అంటే, యూ హ్యావ్ టు లైక్ అట్లీస్ట్ వాక్ అన్నా, లేకపోతే ఇట్లా నించోని ఇట్లా స్ట్రెచ్ చేయడం అన్నా ఏదో ఒకటి చేయండి. దానివల్ల ఏమవుతుందంటే, ఒక స్క్వాట్ చేయండి, మన బాడీని యాక్టివేట్ అవుతుంది కొంచెం. అర్రే ఇట్లా బాగానే అవుతుంది, మొత్తం ఇస్తుంది. నంబర్ అయిపోయారు అనుకో, ఏం చేయలేదు బాడీ. ఇంకా హ్యావ్ టు డూ సంథింగ్ విత్ యువర్ బాడీ బ్రో. ఉత్తిగతులు ఉండలేదు కదా, ఆడుకో, ఇచ్చి అందులోకి వెళ్ళుకో. ఇప్పుడు లంచ్ పీరియడ్ వచ్చేసరికి బయటికి వెళ్ళు, క్లాస్లో కూర్చోకో, ఒకసారి రౌండ్ వేసి కూర్చో. నేను టైం దొరికింది అనుకో, వెళ్ళు బయటికి. లైక్ ఒక స్టడీలో ఇది చెప్తారు, లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరు మూవ్ అవుతారు వాళ్ళు ఎక్కువ బతుకుతారంట, వాళ్ళకి ఏజింగ్ తక్కువ అవుతుందంట. అందుకని యూ హ్యావ్ టు హెల్ప్ ద పీపుల్. అంతేగాని మొత్తం సేవ చేయకండి. కానీ లైక్ ఎప్పుడో ఒకసారి దట్స్ లివ్ లాంగ్. అట్లా హ్యావ్ టు డూ పోస్చర్ ఎక్సర్సైజెస్, పోస్చర్ ఇట్లా కరెక్ట్ చేసుకోవాలి. వీడియోస్ చూడండి, అట్లా మంచిగా కొంచెం మజిల్ బిల్డ్ చేయండి. మజిల్ బిల్డ్ చేసిన ఆటోమేటిక్గా పోస్చర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇంకా వెళ్ళాలంటే జిమ్కి వెళ్ళండి. సో అది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పోస్చర్ మోస్ట్ ఈ ఫోన్ల వల్ల అవుతుంది. ఫోన్ల వల్ల ఇంకా మంచిగా చేయాలనుకో, నెక్ని ట్రైన్ చేయండి. నేను చెప్తానే ఉన్నా, నెక్ ట్రైన్ చేయాలి. అంటే చేయడం కష్టమే,
వేడుకుంటుంది జిమ్లో చేయడం అని. ఎందుకంటే ఎవ్వడు చేయడు, ఎందుకంటే అంత ఎరుపుకోలు. ఎరుపుకోలు అంటే దే డోంట్ హ్యావ్ దట్ ఇది నాలెడ్జ్ లేదు. మనం చేస్తున్నాము, వాళ్ళు డిఫరెంట్గా చూస్తారు కదా. నార్మల్ మాట్లాడుతుంది, నేను కేర్ చేయను, హెడ్ టు డూ దాట్. అంత కాకుండా ఇంట్లో ట్రై చేయి, ఇంట్లో ట్రై కంఫర్టబుల్ అయినా అనుకో ఆర్డర్ చేస్తాయి అట్లా. సో దిస్ ఇట్ యూ హ్యావ్ టు సీ యువర్ పోస్చర్. ఏం లేదు బ్రో, ఏముంది, మంచిగా ఉండు, స్ట్రైట్ ఇంకో ఇట్లా ఉండకో. ఇది ఇట్లా బ్యాక్ ఇష్టం అనుకో, ఇట్లా ఇష్టమా, ఇట్లా ఇష్టం, అంతే. సింపుల్ థింగ్, యూ హ్యావ్ టు డూ దిస్. మీరు కాన్షియస్గా మీరు అనుకోండి. ఇక్కడ ఒక ట్రిక్ లైక్ ఏంది అంటే, ఇక్కడ ఒక బాల్ ఉంది, సంథింగ్ ఒక స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ అనుకోండి, స్ట్రింగ్ కింద ఇట్లా అన్నా ఇట్లా స్లౌస్ అయినా కానీ అది తెగిపోతుంది. సో యూ హ్యావ్ టు థింక్ దాట్ అక్కడ ఒకటి ఇది ఉంది, నేను పైకి చూడాలి, నేను పైకి మంచి పాజిటివ్ స్ట్రైట్ ఉండాలి, మంచి ఇట్లా ఇట్లా నడవడం, ఇట్లా కూర్చున్నా కానీ స్ట్రైట్గా కూర్చోవడం, ఎందుకంటే తెగిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి, ట్రై చేయండి.